ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు తిరుపతి అన్న. బీఆర్ఎస్ హయాంలో తిరుపతి అన్న అడిషనల్ ఎస్పీగా ఉన్నారు. సుదీర్ఘకాలం కేసును ఎలా సాగదీస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు తిరుపతి అన్న. బీఆర్ఎస్ హయాంలో తిరుపతి అన్న అడిషనల్ ఎస్పీగా ఉన్నారు. సుదీర్ఘకాలం కేసును ఎలా సాగదీస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఫోన్ ట్యాంపింగ్ కేసు విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. శిరీష్, చెప్పండి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతి అన్న బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఈరోజు సుప్రీంకోర్టులో జస్టిస్ డివి నాగరత్నంతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే ఇరుపక్షాల న్యాయవాదులు అందుబాటులో లేకపోవడం కారణంగా 2 సార్లు ఈ కేసు విచారణ అనేది కూడా వాయిదా పడింది. సో తిరిగి విచారణ అనేది కూడా ప్రారంభించిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును ఎంత కాలంలో ముగిస్తారంటే ఎంత సమయంలో ముగిస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే ఈ కేసును సుదీర్ఘకాలం ఎలా సాగదీస్తారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అంటే ఇంకెంత సమయం తీసుకుంటారనేది కూడా కోర్టుకు తెలియజేయాలని చెప్పేసి ధర్మాసనం అభిప్రాయపడింది. సో దర్యాప్తును పూర్తి చేసేందుకు నిర్ణీత కాల వ్యవధిని సమర్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆదేశాలంటే కూడా జారీ చేస్తూ తదుపరి విచారణను 27వ తారీఖు వాయిదా వేశారు. ఈ నెల 27వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు అఫిడవిట్ అనేది కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ కేసు విచారణను ఎప్పటిలోగా ముగిస్తారు, ఎంతమంది సాక్షులను విచారించారు, ప్రస్తుతం స్టేటస్ ఏంటి అనే దాని గురించి కూడా దీనికి సంబంధించి వివరాలంటూ కూడా వెల్లడించాల్సి ఉంటుంది. సో మొత్తం మీద కనుక చూసినట్లయితే ఈ కేసు విచారణ అనేది కూడా ఈ నెల 27వ తారీఖున ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. థ్యాంక్ యూ శిరీష్.